హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు మరియు అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే సీఎం బస్సు ఆగగానే ఎస్పీలు, సిపిలు డోర్ దగ్గరకు వెళ్ళాలి. సో ప్రచారంలో వాహనం వెన్నంటే ఉండాలి. రోప్ పార్టీలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది దగ్గరుండి చూసుకోవాలంటూ డీజీపీ హుకుం జారీ చేశారు. వైకాపాకు అనుకూల ఆదేశాలు ఇవ్వడంలో తగ్గని రాజేంద్రనాథ్ రెడ్డి అని అయితే ఈ విధంగా న్యూస్ రావడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి జగన్ ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఎస్పీ లేదా పోలీస్ కమిషనర్ ఆయన్ని ఎన్నికల ప్రచార వాహనం వెన్నంటే ఉండాలట. ప్రచారం కోసం ఎక్కడైనా ఆ బస్సు ఆగితే మరుక్షణమే దాని ప్రవేశ ద్వారం వద్దకు చేరుకొని బందోబస్తులో పాల్గొనాలట. రోప్ పార్టీలు ఉండాల్సిన చోట ఉన్నాయా లేదా అనేది దగ్గరుండి మరీ చూసుకోవాలట. ఇక పూర్తిగా వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు, అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉన్నా సరే జగన్ పట్ల తన స్వామి భక్తిని, విధేయతను ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గట్లేదంటున్నారు. సో ఎన్నికల సంఘం చర్యల కత్తి ఆయనపై వేలాడుతున్న వైకాపాకు రాజకీయంగా అనుచిత లబ్ధి కలిగే ఆదేశాలు ఇచ్చి అమలు చేయడంలో ఎక్కడ కూడా వెనుగంజ వేయడం లేదైతే అంటున్నారు. సో అందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసులు కమిషనర్లు తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చారు. నిష్పక్షపాతంగా, తటస్థంగా పనిచేసే పోలీసు అధికారుల నుంచి ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీలు, ఎస్సీలను ముఖ్యమంత్రికి కాపలాదారులుగా మార్చేయడం ఏంటనే ప్రశ్నలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం.